దేశ ఆర్థిక వ్యవస్థకు మత్స్య సంపద దన్నుగా నిలుస్తుంది. దేశంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మత్స్య పరిశ్రమే. ఆ ఆర్థిక వ్యవస్థకు విశాఖ ఫిష్ మార్కెట్ పెద్ద దిక్కుగా మారుతూ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. విశాఖ సాగరంలో దొరికే చేపలను విదేశీయులు లొట్టలేసుకుని తింటారు. బోలెడు డబ్బులు పోసి మరీ కొంటున్నారు. ముఖ్యంగా జపాన్, సింగపూర్, ఆస్ట్రేలియా, అరబ్ దేశస్థులకు మన చేపలంటే ఎంతో ఇష్టం. దీంతో విశాఖ హార్బర్ నుంచి ఆయా దేశాలకు ప్రతిరోజు టన్నుల కొద్ది చేపలు ఎగుమతి అవుతుంటాయి. గత ఏడాది విశాఖ నుంచి ఎగుమతి చేసిన సీఫుడ్ విలువ 4,915 కోట్లు, అంటే దాదాపు 5,000 కోట్లు విదేశీ మారక ద్రవ్యం ఆర్జించింది. ఇది ప్రతి ఏడాదికి మరింత పెరుగుతుంది. 2013లో 3,113 కోట్లు కాగా 2012లో 2,650 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. జపాన్, రష్యా ఇలాగ కలకట్టా గట్ట పంపించే మార్గాలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయింది. దాంతో చూస్తే రేట్ అనుకూలంగా ఉండలేదు సార్. ఎంచేపైనా సరే ఇక్కడ మన మార్కెట్ పడిపోయి వర్తకుల వ్యాపారం లాస్ చేస్తున్నారో తెలియదు కానీ కంపల్సరీగా రేటు తగ్గించేస్తున్నారు సార్. క్రమేపో వాళ్ళు కేజీ 1,000 రూపాయలు అమ్ముకుంటున్నారండి. ఇతర కంట్రీస్లో ఇక్కడ వచ్చి కేజీ 40 రూపాయలు 30 రూపాయలు కొంటున్నారు సార్. ముఖ్యంగా టైగర్ రొయ్య, పనామీ రొయ్య పెద్ద మొత్తంలో ఎగుమతి అవుతుంటాయి. బ్లాక్ షింప్ చేపలకు కూడా ఆదరణ ఎక్కువే. యూరప్లో రొయ్యలు, పీతలదే హవా. అయితే అక్కడ కూడా ఇవి దొరికినా మన చేపలతో పోలిస్తే అక్కడి చేపలకు ధర ఎక్కువ. దీంతో తక్కువ ధరకే మంచి రుచి ఉండే విశాఖ సాగరం చేపలే విదేశీయులు ఇష్టపడుతుంటారు. విశాఖ నుంచి చిన్నా చితక అన్ని దేశాలకు కలిపి మొత్తం 28 దేశాలకు చేపలు ఎగుమతి అవుతున్నాయి. తైవాన్, ఇండోనేషియా, జపాను ఇలాగా ఈ టోనా చేపలు వెళ్తున్నాయి. ఈ షింప్ అంతా కూడా మీకు మిగతా కంట్రీస్కి అన్నీ కూడా షింప్ వెళ్తుంది. అయితే చేపల క్వాలిటీ చేప ఏది ఉన్నప్పటికీ కూడా మిగతా రాష్ట్రాలకి బాంబే, మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, ఇది కేరళ, ఒరిస్సా, ఈ విధంగా ఈ చేప అంతా కూడా వెళ్తుంది. విశాఖ చేపలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉండటంతో ఎగుమతులు కూడా అంతే స్థాయిలో పెరిగాయి. విశాఖ చేపలు విదేశీ మారక ద్రవ్యాన్ని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ పెరుగుతున్న చేపలన్నీ కూడా విదేశీయులు నోర్లు ఊరుస్తున్నాయి. దీంతో విశాఖలో దొరికే చునా చేపలు కానీ, టైగర్ రొయ్యలు కానీ విదేశాల్లో విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఇప్పుడు మొత్తానికి విశాఖలో పెరుగుతున్న ఈ చేపలన్నీ కూడా విపరీతమైన మార్కెట్ని ఆకర్షిస్తున్నాయి. ఇతడి పర్సన్ భాస్కర్, శ్రీనివాస్, V6 విశాఖ.